హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీ స్వేచ్ఛవేదకి మరొకసారి సుస్వాగతం. కమ్మని సువాసనతో ఎంత ఆరోగ్యం, ఎంత రుచి! ఫుల్గా వెజిటేబుల్స్తో లోడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా బాత్. పోషకాలన్నీ ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఇంటిల్లిపాది పొట నిండా లాగించేసే ఈ సేమియా బాత్ని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ముందుగా 300 గ్రాముల వెరిమిసెల్లి. ఇంగ్రీడియంట్స్ అన్ని 300 గ్రాముల వెరిమిసెల్లికి సరిపడా తీసుకున్నాము. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం, సన్నగా తరిగిన పొటాటో క్యూబ్స్, గ్రీన్ పీన్స్, అలాగే సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, కొద్దిగా టొమాటో ముక్కలు, తాలింపు దినుసులు, హాట్ వాటర్లో ముందుగానే కొద్దిగా సాఫ్ట్గా కుక్ చేసుకున్న మీల్ మేకర్ 1 కప్పు, తాలింపు దినుసులతో పాటు కొద్దిగా ఇంగువ, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చివరిగా కొద్దిగా ఆయిల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వెరిమిసెల్లి బాత్ని తయారు చేసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం. ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు సన్నగా తరిగిన బీన్స్, అలాగే గ్రీన్ పీస్, అలాగే తరిగిన సొరకాయ ముక్కలు, సన్నగా తరిగిన పొటాటో ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, అలాగే కాస్త వెల్లుల్లి రెబ్బలు. ముందుగా వీటన్నిటిని ఒకసారి కలిపి పెట్టేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనివ్వండి. వెజిటేబుల్స్ అన్నీ కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఏ పాత్రతో వెరిమిసెల్లి తీసుకున్నామో అదే పాత్రతో తగినంత నీటిని తీసుకుందాం. వాటర్ రేషియో జాగ్రత్త, పేస్ట్ అయిపోతుంది ఈ బాత్. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, అలాగే ధనియాల పొడి. ఉడికించుకున్న మీల్ మేకర్ను కూడా కలిపేసి మరొకసారి ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ ఎసరు బాగా మరగనిద్దాం. చూడండి, వాటర్ చక్కగా బాయిల్ అవుతోంది. ఇప్పుడు వెరిమిసెల్లిని కూడా యాడ్ చేద్దాం. వెరిమిసెల్లిని యాడ్ చేయగానే ఫ్లేమ్ని లో లెవెల్లోకి మార్చేసుకోండి. చక్కగా ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మరి కాసేపు ఉడికించుకుందాం. 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ బాత్ని మరొకసారి కలిపి పెట్టేసుకోండి.
మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. కమ్మని ఫ్రాగ్రెన్స్ వస్తోంది. గుమగుమలాడిపోయే ఈ వెర్మిసెల్లి బాత్ రెడీ అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడి వేడిగా వడ్డించేసేద్దాం. ఫుల్గా వెజిటేబుల్స్తో లోడ్ చేసేసిన వెర్మిసెల్లి వెజిటేబుల్ బాత్ రెడీ అయిపోయింది. మంచింగ్ కోసం ఏ చట్నీలు అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. మరింత రుచి కోసం నచ్చిన వాళ్ళు కాస్త లెమన్ యాడ్ చేసుకోండి. మరి ఈ వెజిటేబుల్ వెర్మిసెల్లి బాత్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. చక్కగా ఇంటిల్లిపాది ఒక పట్టు పట్టేసేయండి. మరి చివరిగా మన హ్యాష్‌ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.